శివుడికి స్త్రీలు అభిషేకం చేసుకోవచ్చా లేదా అనేటువంటి అనుమానంతో చాలా మంది కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. అటువంటి అభిప్రాయం ఇప్పుడించే కాదండి, పూర్వం నుంచి కూడా ఋషులు ముందు దగ్గర నుంచి కూడా యొక్క అభిప్రాయం అనేది ఉంది. అయితే మనకి శివపురాణంలో చూసుకుంటే కనుక శివపురాణంలో మనకి మొదటి అధ్యాయంలో ఉండేటువంటి విద్యేశ్వర సంహిత మనకి శివపురాణంలో ప్రప్రథమైనటువంటి అధ్యాయం ఏదైనా ఉందంటే అది విద్యేశ్వర సంహితలో 21వ అధ్యాయంలో 39వ శ్లోకం. ఈ శ్లోకం ఎవరు చెప్పారు? నందీశ్వరుడు మునులకి చెప్పాడనమాట. మునులకి ఒకసారి ఇదే అనుమానం వచ్చింది, స్త్రీలు శివారాధన చెయ్యొచ్చా, శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అని చెప్పేసని. మీరు చూసినట్టయితే కనుక అమ్మ, మన తరం కాకుండా మన పూర్వతరం ఎవరైతే స్త్రీలు ఉంటారో ఈ కార్తీక మాసం అంతా కూడా విశేషంగా పార్థివ లింగానికి అభిషేకం చేసుకుని ఆ యొక్క అభిషేక అనంతరం కూడా భక్తం అంటే నక్తం వరకు కూడా ఉండి ఆ యొక్క పార్థివ లింగాన్ని చక్కగా కృష్ణాది జలాది గోదావరి జలాదిలో కలుపుతూ ఉండేవారు. అలాగా ఈ యొక్క ఆచారం తర్వాత ఏమైందంటే మనకి 2 విధానాలు ఉంటాయి ఇందులో, పండిత పూజ, పామర పూజ. పండిత పూజ అనేసరికి మనం విశేషంగా చేయించుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పండిత పూజ కింద వస్తాయి. భక్తితో మనము స్వామివారికి మన శక్తి కొలది చేసుకునేది ఏదైతే ఉంటుందో అది పామర పూజ కింద వస్తుంది. అలాగా అటువంటి ఈ యొక్క రుద్రాభిషేకము కార్తీక మాసము సోమవారము దశమి నాడు రావడం ఎంతో విశేషము. అందులోనూ అప్పుడు ఈ యొక్క అనుమానానికి నివృత్తి చేస్తున్నాను. ఈ యొక్క శివపురాణంలో విద్యేశ్వర సంహితలో ఉన్నటువంటి 21వ అధ్యాయంలో 39వ శ్లోకము. ఈ శ్లోకం మునులు అడిగారనమాట. ఎవరిని? నందీశ్వరుడు అడిగారు. నందీశ్వరుడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. కిం భోగే దేవా మునయః స్త్రీణామపి ధాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజ. ఈ యొక్క శ్లోకము అర్థం ఏమిటయ్యా అంటే సర్వ జనులందరూ కూడా, స్త్రీ పురుషాదులందరూ కూడా ఈ యొక్క శివారాధన చేయవచ్చు, ప్రతి గృహంలోనూ కూడా శివలింగాన్ని ఉంచచ్చు అని చెప్పేసరి మనకి యొక్క శివపురాణంలో ఉంది. అయితే దానికి మనకి కొన్ని నియమాలు అనేవి చెప్పారు. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితిలో మనకంటూ ఒక సపరేట్ గా ఒక గది కట్టుకుంటున్నాము, కానీ మన ఇంట్లో ఒక పూజ గది అనేటువంటిది మనకు ప్రత్యేకంగా పెట్టుకోలేకపోతున్నారు. ఆ పూజ గదిని గది కిందే కాకుండా ఒక గూడు కింద ఏర్పాటు చేసుకుని మనకి ప్రకృతి ధర్మంగా స్త్రీలకు ఉండేటువంటి ప్రకృతి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని అనుసరించి ఆ 5 రోజులు తప్పించి మిగతా 6 రోజులు కూడా వదులుకుని తర్వాత 6వ రోజు నుంచి కూడా స్వామివారికి అభిషేకాది కైంకర్యాలు చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇబ్బందికరంగా ఉంటే కనుక ఆ ఇబ్బందులన్నీ తొలగిన తర్వాత ఈ యొక్క శివార్చన అనేది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే పురాణోక్త ప్రకారంగా ఈ యొక్క శివారాధన చేసుకోవాలి అని చెప్పేసరి ఈ శివమహాపురాణంలోనే చెప్పారు. అదే కాక ఎంతో విశేషంగా ఈ యొక్క కార్తీక మాసంలో పార్థివ లింగానికి అభిషేకం చేసుకుంటే విశేషమైన ఫలితాన్ని కూడా మనకి కలిగిస్తాడు ఆ పరమేశ్వరుడు అని చెప్పేసి ఆ శివపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అభిషేకం ప్రారంభం చేసేటువంటి ముందరే మీ మనసులో ఎటువంటి ఆలోచన ఉండకూడదు అని చెప్పేసి ఒక సదుద్దేశంతో మీ అందరినీ కూడా ఈ యొక్క విచారణ మీ యొక్క అనుమానాన్ని
నివృత్తి చేయడం జరిగింది. ఎవరు అడిగినా సరే ఖచ్చితంగా చెప్పండి, శివపురాణంలో ఈ యొక్క శివలింగార్చన స్త్రీ పురుషులందరూ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసరి నిరభ్యంతరంగా నందీశ్వరుడే చెప్పాడు అని చెప్పేసరి ఖచ్చితంగా చెప్పండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, అలాగే పురాణంలో చెప్తున్నటువంటి మాట. అట్లాగే పెద్దలు ప్రవచనకర్తలు చాలా మంది కూడా ఈ యొక్క ప్రస్తావనాన్ని అందరికీ కూడా వినవించుకున్నారు. కాకపోతే ప్రతి దానికి కూడా ఒక నియమం నిష్ట అనేది ఉంటుంది కాబట్టి ఆ నియమ నిష్టలతోటి అందరూ కూడా చక్కగా ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోండి. నియమ నిష్టలతో మీకు వచ్చేసరికి మటుకు చెప్తున్నాను, ఇంట యజమాని బొటన వేడి అంత శివలింగం మటుకు ఉండాలి, అది కూడా ఉంది మరి. కాబట్టి కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ నియమాలని అనుసరించుకుని చక్కగా అందరూ కూడా ఇంట్లో శివారాధన చేసుకోండి. శివలింగం లేనటువంటి ఇల్లు కాదని చెప్పేసరి పూర్వీకుల నుంచి వస్తున్న నానుడు. కాబట్టి ఎటువంటి భయము అవసరం లేదు, ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. అందరూ కూడా చక్కగా శివలింగాన్ని అభిషేకంగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అది అష్టోత్తమైనా కావచ్చు, లింగాష్టమైనా కావచ్చు, సహస్రనామార్చైనా సరే కావచ్చు. మీ యొక్క శక్తి కొలది స్వామి వారికి అభిషేకం చేసుకోండి. ఇప్పుడు మటుకు